భారతీయ శిల్పకళా వైభవానికి నిలువుటద్దం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద మన హంపి. అక్కడ కేవలం రాళ్లు మాట్లాడవు, రాళ్లు సంగీతాన్ని కూడా వినిపిస్తాయి. 500 ఏళ్ల కిందట విజయనగర రాజు నిర్మించిన విజయ విఠల ఆలయం నేటికి ఆధునిక ఇంజనీర్లకు ఒక అంతుచిక్కని ప్రశ్న. ఈ ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన భాగం మహామంటపం. ఇందులో ఉన్న 56 రాతి స్తంభాలను సంగీత స్తంభాలు అని పిలుస్తారు. ఈ స్తంభాలను వేళ్లతో సున్నితంగా తట్టినా లేదా చిన్న కర్రతో తాకినా మనకు సప్తస్వరాలైన సరిగమ పదని ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఒక్కో స్తంభం ఒక్కో రకమైన సంగీత వాయిద్యం ధ్వనిని అనుకరిస్తుంది. ఇవి పై పోతలు కావు. ఏకశిలగా చెక్కబడిన ఈ స్తంభాల లోపల ఎలాంటి ఖాళీలు లేకున్నా రాయి నుండి సంగీతం పుట్టడం నాటి శిల్పుల మేధస్సుకు నిదర్శనం. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశారు. బ్రిటిషర్లు ఈ స్తంభాల లోపల ఏముందో చూడాలని 2 స్తంభాలను కోసి చూశారు. కానీ లోపల ఏమీ లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. ఆ కత్తిరించిన గుర్తులు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఆధునిక పరిశోధనల ప్రకారం ఆ రాళ్లలో ఉండే సిలికా శాతం మరియు ఆ స్తంభాల పొడవు వెడల్పుల మధ్య ఉండే ఖచ్చితమైన నిష్పత్తి వల్ల ఈ ధ్వనులు ధ్వనిస్తున్నాయని భావిస్తున్నారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో దేవరాయల కాలంలో ప్రారంభమై శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం పూర్తయింది. ఆలయ ప్రాంగణంలో ఉండే భారీ రాతి రథం విజయనగర వాస్తు శిల్పశైలికి మకుటం లాంటిది. పర్యాటకుల తాకిడి వల్ల స్తంభాలు దెబ్బతినకుండా ఉండడానికి ప్రస్తుతం వాటిని తాకకుండా పురావస్తు శాఖ రక్షణ చర్యలు చేపట్టింది. నాటి శిల్పులు ఒలితో కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, రాతిలో సంగీతాన్ని కూడా బంధించగలిగారు. మన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.